షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is struggles and songs. Struggles and songs, పోరాటములు, కీర్తనలు. The text is from Psalm 13 verse 5. కీర్తనల గ్రంథము 13వ కీర్తన 5వ వచనం. నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయం నా హృదయం హర్షిస్తున్నది. యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించదను, నేను ఆయనను కీర్తించను. మై హార్ట్ రిజాయిస్ ఇన్ యువర్ సాల్వేషన్. విలియం కౌపర్, 19th century English poet and human writer, struggled with despair throughout his life. ఆయన జీవితమంతా విలియం కౌపర్ కష్టములతో పెనుగులాడినాడు. ఆయన మంచిగా కీర్తన రాశాడు. God moves in a mysterious way. God moves in a mysterious, మనం అనుకునే రీతిలో దేవుడు ఆయన కదులుతాడు. ఈ faithful saints fresh courage take, the clouds is so much dread are big with mercy and should break in blessings on your head. నువ్వు చూస్తున్న కారు మేఘాలు అనేవి దేవుని కృపను, ఆశీర్వాద వర్షమును వర్షింపచేస్తాయి. డోంట్ ఫ్రైటన్ అబౌట్ ది డ్రెడ్ఫుల్ క్లౌడ్స్. భయభ్రాంతులు చేస్తున్న కారు మేఘాల గురించి నువ్వు అందులో చేయవద్దు. గాడ్ మూవ్స్ ఇన్ మిస్టీరియస్ వే. నువ్వు ఊహించే రీతిలో ప్రభువు ఆయన మూవ్ అయ్యే దేవుడే ఉంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు మహారచించిన కీర్తన ఇది. మొదటి వచనం చదువుకుందాం. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరచేదవా, నాకెంతకాలం దిమ్ముకడపై ముందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతే దుఃఖాక్రాంతి ఉందును. ఆ కండిషన్ మనం చూస్తున్నాం. సీ ద కండిషన్ ఆఫ్ ది సామిస్ట్. ఎంతవరకు విముఖుడై ఉన్నావు, ఎన్నాళ్ళకు నన్ను మర్చిపోదు అంటున్నాడు. నిత్యం వినాడదవా, మరచెదవా అంటూ నా శత్రుడు నా మీద తను హెచ్చించుకొనును ఎంతవరకు. నేను మరణనిద్ర నొందకుండాను, వాని గెలిచితేనే నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తోలుపోయి ఉండగా విరోధులు హర్షించకుండాను, నా శత్రువు నా మీద హర్షకున్నట్టు తండ్రి వారు హర్షించకున్నట్టునైనా నాకు సహాయం చేయమని ఆయన దేవుని ప్రార్థిస్తున్నాడు. హౌ లాంగ్ లార్డ్ విల్ యు ఫర్సేక్ మీ ఫరెవర్? ఎవరీ స్ట్రగుల్, mental, physical, emotional or spiritual, our challenge is to move from the fear of being overwhelmed to the confidence of that God has overcome. దేవుడు ప్రతిదీ జయించి ఉన్నాడు. శారీరకంగా, మానసికంగా ప్రతి ప్రభు జయించి ఉన్నాడు. కాబట్టి అవర్ ఛాలెంజ్ టు మూవ్ ఫ్రమ్, మన ఆ స్థితికి నుంచి మనం పక్కకు చెరగాలి. ఆర్ ఫేసింగ్ క్లౌడ్స్ టుడే. నీ జీవితంలో కారు మేఘాలు అలుముకొని ఉన్నాయా? టేక్ కరేజ్. యువర్ గ్రేటెస్ట్ ప్రైజ్ టు గాడ్ బి సంగ్ ఇన్ ద డార్కెస్ట్ డేస్ ఆఫ్ యువర్ లైఫ్. ఇలాంటి చీకటి దినములలో బాధలో ఉన్నప్పుడు నీ యొక్క గొప్ప స్తుతి అనేది నీ హృదయం నుంచి వెలువడుతుంది. నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచున్నాను. ఫెయిత్ ఇన్ గాడ్స్ మర్సీ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ జాయ్. ఫెయిత్ ఇన్ గాడ్స్ మర్సీ. దేవుని యొక్క కృప యందు నమ్మిక ఉంచినప్పుడు ఇట్ విల్ ఫిల్ యువర్ హార్ట్ విత్ జాయ్. కాబట్టి నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయం నా హృదయం హర్షించుతున్నది. ఎప్పుడైతే దేవుని కృప యందు నమ్మిక ఉంచుతావో నీ యొక్క చీకటి దినములలో, గాఢంధకారపు లోయలలో, కన్నీటి లోయలలో,
బెరాక లోయలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దు. యేసు అన్నిటిని జయించినాడు ఆయన. నువ్వు వాడు జయించి ముందుకు సాగిపోగలవు. ఆడ సందర్భంలోనే, ఆ స్ట్రగుల్స్లోనే గొప్ప స్థుతి అనే పెళ్ళిపుకుతుంది. ముందు మనం ధ్యానం చేశాం. బాధలో స్ట్రగుల్స్లో ఉన్నప్పుడే పౌలు శీలలు కీర్తన పాడే విషయం మనకు కనిపిస్తుంది. స్ట్రగుల్స్ అండ్ సాంగ్స్. ఇక్కడ నేను ఆయనను కీర్తించాను. ఇన్ మై డిస్ట్రెస్, ఇన్ మై agony, in my pain, I will sing to the Lord. I'll put my faith in the grace of God. నేను ఆయన కృప యందు నమ్మిక ఉంచుతాను. ప్రభు, ఆ శత్రువు నా మీద అతిశయకుడున్నట్టుగా సంతోషం నీకు తండ్రి అంటూ ప్రార్థించినాడు. ఏదైనా బాధలు ఉన్నప్పుడు శత్రువు బాగైంది అనుకుంటారు. మరి బాగైంది, పడిపోయాడు, ఇలా స్థితిలో ఉన్నా అని చెప్పేసి అనుకుంటారు. అలాంటి స్కోప్ తండ్రి నా శత్రువు ఇవ్వకుండా ప్రభువా నన్ను పైకి లేవనెత్తమని స్తుతించి ఆరాధించినాడు. దావీదు ఉన్నతంగా దీవించినాడు. ఆ రీతిగా కష్టంలో కూడా ప్రభుని స్తుతించి ఆరాధించి నేను పొందడాన్ని పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. మహోన్నత యేసయ్య మీ స్తుతి స్తోత్రాలు. కావలి మేఘాలను చూసి భయపడే విశ్వాసం ఉన్నారు మా తండ్రి. శారీరక మానసికంగా కృంగిపోయిన వారు ఉన్నారు ప్రభువా. కృంగిన స్థితిని చూసి వారి యొక్క శత్రువులు ప్రభు వారు అతిశయపకుండా ఉన్నప్పుడు తండ్రి, హర్షించకున్నట్టు ప్రభువా సహాయం దయచు. ఆ స్థితిగతిలో ఉన్నప్పుడు మా తండ్రి మీ కృప నమ్మిక ఉంచినప్పుడే మేము హర్షించగలము, సంతోషించగలము, స్తుతించగలము, పాడగలము. కాబట్టి ఆ శక్తిని మాకు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. వాక్యం వింటే ప్రతి దర్శించి దీవించి వారి జీవన స్థితిగతుల మార్పు కలిగించి మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలం తోడై ఉండును గాక.